వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసెంబ్లీలో తీర్మానం. హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఖాళీగా దర్శనమిస్తున్న కరోనా పేషెంట్స్ బెడ్లు. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన ప్రజలు. కృష్ణా జిల్లా గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కోవిడ్ చికిత్సల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు. ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా ముమ్మరంగా నేవీ చర్యలు. మారుమూల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వీలుగా నేవీ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపై విశాఖలో ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని విశాఖలో పొలిటికల్ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పొలిటికల్ జేఏసీ నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్ చేశారు. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ జోహార్. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ జోహార్. జోహార్ జోహార్. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ జోహార్. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర జోహార్. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ జోహార్. జోహార్ స్టీల్ ప్లాంట్ అమర వీరులారా, జోహార్ జోహార్. విశాఖ నగరంలో విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన దీక్షలు రేపటితో 100 రోజులకు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం సమయం కూడా ఏర్పాటైంది. ఢిల్లీకి సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ నాయకులు ఇప్పటికైనా స్పందించి నిద్రలేచి ఈ ప్రాంత ప్రజల మనోభావాల ఆకాంక్షలు గుర్తించే విధంగా పార్లమెంట్లో ప్రకటించే విధంగా విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వెనక్కి తీసుకుంటున్నాము, మళ్ళీ వేలం వేసే ప్రక్రియ కానీ భూములు తీసుకునే ప్రయత్నం కానీ చేయబోమని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుర్మార్గమైన దక్షిణ కొరియాకు చెందిన దుర్మార్గమైన పోస్కో కంపెనీ వల్లే మాకు ఈ సమస్యలు వచ్చి పడ్డాయి. పోస్కో కంపెనీని విశాఖపట్నంలో కానీ ఏపీలో కానీ రాకుండా అడ్డుకుని ఈ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకర్షించే విధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 100 రోజుల నిరసనలో భాగంగా అనేక రకాలుగా అన్ని మండలాల్లో కూడా దిష్టిబొమ్మలు దగ్ధం చేసే పోస్కోకు సంబంధించిన దిష్టిబొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించాలనేదే మా అందరి డిమాండ్. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఖాళీగా అయ్యారు. వారంతా ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో కరోనా పేషెంట్స్ బెడ్లు హాస్పిటల్లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాల్టి నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ఇక్కడ 5,000 మందికి మందు తయారు చేశారు. అయితే ఇక్కడ సుమారు 35,000 మంది జనం ఉన్నారు. వీరిలో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఏకంగా 2,000 వరకు అంబులెన్సులు బారులు తీరాయి. ప్రస్తుత పరిస్థితిలో కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులకు గురి అవడం మంచిది కాదని, తొందరపడి రావద్దని, 2 రోజుల్లో రద్దీ తగ్గుతుందని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ప్రకృతి పరంగా దొరికే సహజ సిద్ధమైన వస్తువులతో ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హాని ఉండదని అన్నారు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందుల వల్లనే అనేక మంది కరోనా బారి నుండి బయటపడి వారి ఆరోగ్యం కుంటుపడిందని కాకాణి పేర్కొన్నారు.
కోవిడ్ చికిత్సలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో కృష్ణా జిల్లా గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ కోవిడ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు వైరస్ బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వైరస్ బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వైద్య శాఖ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అత్యధికంగా 9 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం తమను డిమాండ్ చేయడమే కాక తన జీవనాధారమైన లారీలు, వ్యక్తిగత వాహనాలను స్వాధీనం చేసుకున్నారని పోలీస్ బాధిత కుటుంబ సభ్యుడు శివరాం ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ ఉషారాణి వెల్లడించారు. ఏం జరిగింది? ఈ హాస్పిటల్కి ఎలా వచ్చారు? హాస్పిటల్ మీద వచ్చిన ఒక పేషెంట్ అటెండెంట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఇక్కడ తనిఖీకి రావడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అట్లానే కోవిడ్ ట్రీట్మెంట్కి పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్స్ వాళ్ళు పాటించాల్సిన నియమాల ప్రకారం అది ఉందా లేదా, దాంట్లో ఉన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసి అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చి మీరు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు అంటే హాస్పిటల్లో అధిక వసూలు చేయటం అంటే కొంతమంది పేషెంట్ అటెండెన్స్ రోజుకి 60,000 ఛార్జ్ చేస్తున్నారని కొంతమంది చెప్పున్నారు. లోపల ఉన్న పేషెంట్స్ అయితే చెప్పలేకపోయారు. మా వాళ్ళు ఎవరో చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ దారుల ప్రకారం ఎంత వసూలు చేసినట్టు? ఎక్కువే వసూలు చేసినట్టండి. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే కాదు. ఏదైనా కూడా కోవిడ్ పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు? అది నా రిపోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారండి. జాయింట్ కలెక్టర్ హెల్త్ అండ్ డిఎంహెచ్ఓ గారు డిసైడ్ చేస్తారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారికి అట్లాగే డిఎంహెచ్ఓ గారికి డ్రగ్స్ వారికి రాబడిన సమాచారం ప్రకారం హాస్పిటల్లో ఈవీఆర్ హాస్పిటల్ మీద కంప్లైంట్ వచ్చింది. శ్రీనివాసరావు అనే ఆయన వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భార్యని 29వ తారీఖు జాయిన్ చేసి 3 లక్షలు కట్టారని, ఈరోజు డిశ్చార్జ్లో 9,60,000 కట్టమంటున్నారని, ఆ లారీ కూడా వాళ్ళ దగ్గర ఉందని సమాచారం వచ్చింది. దాని మీద హాస్పిటల్కి వచ్చి అన్నీ చెక్ చేశాము. అది నిజమని తేలింది. దాని మీద పూర్తి విచారణ చేపట్టవలసిందిగా గుడివాడ 2 పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం అడిషనల్ డిఎంహెచ్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 2 వారు యాక్షన్ తీసుకుంటారు. అదేనండి, సేమ్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎంతగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, అతను ఆల్రెడీ 3 లక్షలు కట్టాడు. గవర్నమెంట్ లెక్క ప్రకారం రోజుకి 14,000, 16,000, 8,000 లెక్క ప్రకారం పెట్టారు. దాని ప్రకారం కాకుండా ఎక్కువగా ఫీజు వసూలు చేశారు. దగ్గర 12 లక్షలు, 13 లక్షలు కట్టమన్నారని కంప్లైంట్. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ పరంగా సమస్యలు తలెత్తకుండా ఉండేలా నేవీ చర్యలను ముమ్మరం చేసింది. మారుమూల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వీలుగా ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరుతో మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ను తూర్పు నావికాదళ ఇంజనీర్లు తయారు చేశారు. నిమిషానికి 100 లీటర్ల ఆక్సిజన్ తయారు చేయగల ప్లాంట్ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసరు కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ ప్రారంభించారు. ట్రాలర్పై ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక వ్యవస్థ ఏ మారుమూల ప్రాంతానికైనా చేరుకొని అక్కడి ఆసుపత్రుల్లోని ట్యాంకులకు నేరుగా ఆక్సిజన్ తరలించేలా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
కరోనా సమయంలో విలేకరుల సేవలు అభినందనీయమని ఆశ్రమ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికిరణ్, డాక్టర్ రవిచంద్రన్, టూ టౌన్ సిఐ అదిప్రసాద్ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్లను డాక్టర్ రవికుమార్ ప్రసాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు చేతుల మీదుగా విలేకరులకు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు, డాక్టర్లు, మీడియా మిత్రులు వారి విధులు ప్రాణాలకు తెగించి వారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశ్రమ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్, ఏలూరు మెడికల్ అధ్యక్షులు పాల్గొన్నారు. మరియు మన డాక్టర్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు కూడా ఎవరైనా బాగలేదు జర్నలిస్ట్ తాలూకు అంటే వెంటనే కూడా స్పందించి నేనున్నాను అని ఎవరు కూడా తెలియనటువంటి టైంలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి నేను రెస్పాండ్ అయ్యే వ్యక్తి మన రవికుమార్ గారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని త్వరగా ఊహించుకొని మనకు వెచ్చించి మన ఆహారాన్ని మన్నించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరియు మనకు ఈ యొక్క కోవిడ్ విషయం సంజయ్ గారు, విజయ్ గారు, కనబడట్లే సారాలు బ్యాక్టీరియల్ స్ప్రే మధు గారు, పండు గారు, చెల్లు గారు, మల్లికార్జున గారు, రామచంద్రరావు గారు, మధుమోహన్ గారు, మణి గారు, నవీన్ సాయి, శివ గారు, నరేంద్ర గారు, రామకృష్ణ గారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కడప జిల్లాలో మాస్కులు పంపిణీ చేశాయి. నగరంలో ప్రజలకు డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ మాస్కులు పంపిణీ చేసి వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు. వాళ్ళు తర్వాత శ్రీనివాసుకి సంబంధించినటువంటి బ్లడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులకి తర్వాత సామాన్యమైన ప్రజలకు కూడా మాస్కులు, శానిటైజర్లు సప్లై చేయడం జరిగింది. కరోనాలో ఈ మాస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ కూడా తెలుసు. ఇంకా ఏంటంటే ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మరింతమంది ముందుకు రావాలి. మాస్కులు కొనుక్కోలేని, మాస్కులను భరించలేనటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాస్కులు, శానిటైజర్లు సప్లై చేయాల్సిందిగా మా కడప సబ్ డివిజన్ పోలీస్ తరఫున మేము కోరుతున్నాం. కృష్ణా జిల్లా నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును కారు ఢీకొంది.
ఈ ఘటనలో 2 గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామం నందు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అయితే కుటుంబీకులు గ్రామంను వదిలి 2 కిలోమీటర్ల దూరంలో పాకలు వేసుకొని ఉంటున్నారు. గ్రామంలో శానిటైజర్ కానీ బ్లీచింగ్ కానీ వేసి గ్రామాన్ని శుద్ధి చేయడం లేదని అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మొరం గ్రామాన్ని కాపాడాలని విన్నవించుకున్నారు. ఊర్లో కరోనా ఎక్కువ ఉన్నదని మేము చేనుల దగ్గరకు వచ్చేసినాం సార్. రాత్రి వర్షం వచ్చింది సార్, కరెంట్ పూడ్చింది, కరెంట్ లేదు, ఎలకొచ్చి కొరికేసింది. ఏం కొరికింది ఏమి కూడా నాకు తెల్ల రక్తం ఏలింటి కారుతా ఉంది. మనం చూసుకునేదానికి కూడా మాకు మబ్బు కరెంట్ లేదు. ఏం చేసేది, ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు. ఏం రైట్లు ఉందే ఊర్లో పరిస్థితి అనేసి ఎవరు పట్టించుకోలేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మధ్యతో ఊర్లో భయపడి కరోనా ఉంది అని చెప్పేసి బావుల కాడికి కొంతమంది ఎలబారిపోయినారు. మొరం గ్రామంలో కరోనా వచ్చిన దానివల్ల భయపడి వాళ్ళు బావుల కాడికి కొంతమంది ఎలబారిపోయినారు. అధికార పార్టీలోని ఓ వర్గం గోవిందయ్య మందు పంపిణీకి అన్ని అడ్డంకులు సృష్టించింది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు తొత్తులుగా నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చివరి వరకు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే సర్వేపల్లి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఆయుర్వేద మందు పంపిణీకి సంబంధించి ప్రజల అభిష్టానికి అనుగుణంగా నడుచుకున్నారు. సపరేట్గా పెట్టి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ ప్రజలు ఇది ప్రబలకుండా దీన్ని నియంత్రించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది పేషెంట్లు వాడుతున్నారు. వాడేటువంటి పరిస్థితుల్లో సోకినటువంటి వ్యక్తులకి ఇప్పటివరకు మంచి ఫలితాలు ఇచ్చింది అనేటువంటి మాట ఏర్పడుతుంది.
కాబట్టి దీన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఏదైనా హాని కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదన్నా పొరపాటు జరిగితే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలను నిందిస్తారు. కాబట్టి మనకుండేటువంటి నమ్మకం, విశ్వాసం మిగతా వ్యక్తులకు ఉండకపోవచ్చు. కాబట్టి కొంతమంది దీని మీద విమర్శలు చేయొచ్చు. దానివల్ల ఎవరు కూడా అప్రతిష్ట పాలు కాకుండా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఇంతమంది జనం ఇక్కడ చేరారు కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరికీ సముదాయించి దీన్ని సజావుగా సాఫీగా జరగించాలనేటువంటి ఆలోచనతో వచ్చాం. కాబట్టి ఆ కార్యక్రమం ఈరోజు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని సజావుగా సాఫీగా కొనసాగించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించి కొనసాగించారు. సార్, మండలంలో కొంతమంది ఆక్సిజన్ పేషెంట్లు అంబులెన్స్లో నిలిపేశారు సార్. వాళ్ళ పరిస్థితి మండలంలో ఈ ఆక్సిజన్ పేషెంట్లు అంబులెన్స్లో నిలిచిపోయారు సార్. అక్కడ ఇది కేవలం నమ్మకం, విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అందుకని వైద్య సహాయం అందిస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటే మార్గం అయితే అయ్యా అంబులెన్స్లో వచ్చి నిలబడిపోయారని బాధపడాలి. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏమి చేయగలం, వేలాది మంది వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు నిలిచిపోయారు, వీళ్ళు నిలిచిపోయారని కాదు, దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వైద్యం ఉంది. ఇది ఒక మార్గంగా అన్వేషిస్తున్నాం తప్ప ఇదే మార్గంగా భావించేటువంటి పరిస్థితి లేదు. ఆయుర్వేదం అనేటువంటి ఒక మార్గంగా కొంతమందికి సత్ఫలితాలు ఇస్తుంది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టాం. దాని ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడిన తర్వాత ఎంత మేర ఇవ్వగలము, ఎంతమందికి ఇవ్వగలము అనేటువంటి, ఎందుకంటే ట్యాబ్లెట్స్ లాగా ప్రొడక్షన్ చేసేది కాదు, త్వరగా ఉన్నటువంటి వైద్యం కాదు. ఒకవేళ దీనికి ఏదన్నా వికటిస్తే దానికి సంబంధించినటువంటి మందులు ఏముంటుందో తెలియదు. అందుకని దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నటువంటి మార్గాలు తప్ప ఇది ఏకైక మార్గం కాదు. కాబట్టి అంబులెన్స్లో వచ్చేటువంటి వైద్యం అందించుకునేదానికి, వైద్యం తీసుకునేదానికి అన్ని రకాలైనటువంటి ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం సహకారం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది దీని బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ తరుణంలో జనంలో ఎన్నో భయాలు నెలకొంటున్నాయి. కొందరైతే పాజిటివ్ వచ్చిన వెంటనే లక్షణాలతో పని లేకుండా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. చాలామందిలో వ్యాధి కంటే భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. అయితే వైద్యులు మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ను తరిమి కొట్టగలమని వైద్యురాలు హాసిని తెలిపారు. ఫ్రంట్లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి, పోలీస్కి, అడ్వకేట్కి అందరికీ వ్యాక్సిన్ వేయడానికి ట్రై చేస్తున్నామండి. ఎంత వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో స్టేట్లో అందరికీ కేటాయించి వేస్తున్నారు. డిపెండ్ అయిన ప్రయారిటీ ఫ్రంట్లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి అయిపోయిందండి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్కి 35 అబోవ్ అందరికీ వేస్తున్నారు. ఫస్ట్ డోస్ ఒకటి కొంచెం ఆపారు, సెకండ్ డోస్ అందరికీ జరుగుతుంది. సో సెకండ్ డోస్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీబడి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి అట్లానే వేస్తున్నారండి. దిస్ కోవిడ్ సెకండ్ వేవ్ హ్యాస్ బీన్ చాలా కష్టంగా ఉంది. ఇన్ ద సెన్స్ చాలా వేగంగా ప్రబలుతుంది, చాలా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి, డెత్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ప్రజలందరూ కోఆపరేట్ చేసి అవసరం లేదని ఇంట్లో నుంచి బయటకండి. వచ్చినప్పుడు కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజర్స్ వాడడం చేస్తే చాలా బాగుంటుంది. బట్ ప్రతి ఇంట్లోనే ఒక కేసు ఉంటున్నట్టుంది. సో నో నీడ్ టు ఫియర్. హోమ్ ఐసోలేషన్ కిట్స్ తీసుకున్నాము, అదే వాడండి. ఇబ్బంది ఉంటే 104కి కాల్ చేయండి, ఆల్వేస్ అవైలబుల్గా ఉంటున్నారు. ఫెసిలిటీస్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, క్వారంటైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ. ఎవ్రీ హెల్త్ కేర్ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద పర్సన్స్. సో టేక్ కేర్. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల కోవిడ్ డెత్స్ బికాస్ ఆఫ్ కోవిడ్ కంటే కూడా కోవిడ్ వచ్చింది కాబట్టి భయంతోనే డెత్స్ కొన్ని జరుగుతున్నాయి పానిక్ వల్ల. సో నో నీడ్ టు పానిక్ అండి. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రికవర్ అవుతున్నారు. డెత్స్కి వెళ్ళిన వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. డెత్స్ కూడా చాలా తక్కువ కేసెస్ అవుతున్నాయి. రికవరీ రేట్ చాలా పెరిగింది. సో క్లియర్ అవ్వాల్సిన అవసరం లేదు. హోమ్ ఐసోలేషన్లో కిట్స్లో ఏమైతే మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ క్లియర్గా వాడితే సరిపోతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
కాంగ్రెస్కి సాంకేతిక రంగం వైపు నడిపించారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఆయన వేసిన సాంకేతిక బాటలోనే నేడు దేశం అభివృద్ధి బాటలో సాగుతుందన్నారు. రాజమండ్రి అసెంబ్లీ కాంగ్రెస్ల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ వద్ద నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, పిసిసి నాయకులు బెజవాడ రంగారావు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల సహాయకులకు, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులకు బిర్యానీ, పెరుగన్నం ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ శర్మ, సాయి, రవికుమార్, నందు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి పంపించండి, వెనక్కి అలాగే వెళ్ళిపోవాలి, అలాగే శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమము. ఈ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి నగర కాంగ్రెస్ మరియు రాజమండ్రి అసెంబ్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క మరణానికి చింతిస్తూ, అట్లాగే ఈ కోవిడ్ మహమ్మారి పడి ఆ పార్టీ నాయకులు అనేక మంది దుర్మరణం చెందారు. మరీ ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి మా యొక్క పీసపాటి శ్రీనివాస్ మరియు వారి యొక్క శ్రీమతి కూడా కరోనా బారిపడి మరణం చెందడం జరిగింది. కాబట్టి ముందుగా వారి యొక్క ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం అందరూ మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశం అంతా కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కరోనాపై ప్రజలందరూ పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి జాతీయ కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ కానీ, నగర కాంగ్రెస్ కమిటీ కానీ కలిసి ఎవరైతే జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి కోవిడ్ పేషెంట్ని తీసుకుని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఆరోగ్యం కోసం బయట తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ అనేక మంది ఉండడం జరిగింది. ఇది గమనించి వారందరికీ కూడా ఒక పూట భోజన సదుపాయం కాంగ్రెస్ పార్టీ తరఫున కల్పించాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకుని 500 మంది తక్కువ కాకుండా వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే గుర్తించి ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ బయట అనేక మంది రోగులు 12 దాటితే లాక్డౌన్ కారణంగా భోజనం దొరకని ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ అలాగే హాస్పిటల్ లోపల ఉన్న పేషెంట్లు కూడా భోజనం బారినే తెచ్చుకోమని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది. ఇది అత్యంత హేయమైన చర్య. దీనికి రోగులకు కానీ, ఇవాళ బయట ఉన్న అటెండర్స్కి కానీ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ అలాగే రాజమండ్రి అసెంబ్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవా దృక్పథంతో నిజమైన సేవలు అందించేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క గాంధీ నెహ్రూ వంశానికి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తుంది. కాబట్టి వర్ధంతి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి అయిన ఈరోజు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయమని మా యొక్క పిసిసి అధ్యక్షుల వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టి చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఏరియాల్లో మీ స్తోమతకి సంబంధించి మీరు భవిష్యత్తులో కూడా
సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కరోనా బారిన పడినటువంటి ప్రజలకి తమ యొక్క సేవలు అందించాలని మా కేడర్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ క్రియాశీలక భాగస్వామ్యంతో తూర్పుగోదావరి జిల్లాలో టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి వేసవి నేపథ్యంలో కేంద్రంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారుల అర్హత వివరాల తనిఖీ ప్రక్రియతో పాటు వ్యాక్సినేషన్ అబ్జర్వేషన్ గదులను పరిశీలించారు. అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి స్లిప్లు ఎవరిచ్చారో తెలుసుకున్నారు. మొదటి డోసు వేయించుకున్న తేదీని ఆధారంగా చేసుకొని వాలంటీర్లే ఇంటికి వచ్చి రెండో డోసు వేసేందుకు స్లిప్లు అందించినట్లు లబ్ధిదారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు ముందే స్లిప్లు అందించే విధానం సత్ఫలితాలు ఇస్తోందని, ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఇంకోటి కూడా ఉన్నాయి సార్, ఇంకోటి ప్రాబ్లమ్స్ వాళ్ళు సెకండ్ డోస్ తీసుకోకపోయినా కానీ ఆన్లైన్లో రీసెర్చ్ వరీ కాదు. ఇది ఒక పని చేయండి, ఒక ప్రీ ప్రింటెడ్ ఫార్మాట్స్ ఇచ్చేసేయండి మన వాళ్ళకి. అలా ఒక 20 ఎన్నో ఇచ్చేసేస్తే ఎవ్రీ టైమ్ వీళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఇది స్లిప్స్ మీరు అందరికి వెళ్ళి ఇచ్చారా? ఇట్లా ఫలానా రోజు రావాల్సి లేకపోతే వాళ్ళు కొంతమంది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మీరు వ్యాక్సినేషన్ అయిందా? మీరు ఎప్పుడు వేసుకో అందరిది అయిందా వ్యాక్సినేషన్? సెకండ్ డోస్ కూడా అయిపోయిందా? మీకు వాలంటీర్స్ వచ్చి ఇచ్చారా? ఎలా చేశారు? మీరు సచివాలయానికి వెళ్ళారా? వాలంటీర్స్ వచ్చి ఇచ్చారా? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసెంబ్లీలో తీర్మానం, హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఖాళీగా దర్శనమిస్తున్న కరోనా పేషెంట్స్ బెడ్లు. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన ప్రజలు. కృష్ణా జిల్లా గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కోవిడ్ చికిత్సల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు. ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా ముమ్మరంగా నేవీ చర్యలు. మారుమూల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వీలుగా నేవీ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్. V3 వీక్షకులకు మనవి, కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. ప్రభుత్వం నిర్వహించిన ఈ యొక్క లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా పాటించండి. ఆ నిబంధనలు కట్టుబడి ఉంటేనే మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మన దేశాన్ని కాపాడిన వారం అవుతాం. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి. అయితే మీతో తప్పనిసరిగా శానిటైజర్ బాటిల్ మాత్రం పట్టుకెళ్ళండి. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడం కోసం మాస్కులు కూడా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.